మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నెన్నో విఏ కేవలం 2-12% మాత్రమే. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. యూనివర్సిటీలో సౌకర్యాల కల్పనకు 1000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాల భర్తీ బాధ్యతలను విశ్వవిద్యాలయానికే ఇస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థులు సమస్యలపై పోరాడితే ఇబ్బంది లేదన్న సీఎం రాజకీయ పార్టీల మోచేతి నీళ్లు తాగాలనుకోవద్దని హితవు పలికారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏడాది రెండోసారి పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీకి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. నిధుల జీవోను సీఎం విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల వద్ద సర్వం సిద్ధం పేరుతో నిర్వహించిన సభలో 1000 కోట్ల రూపాయలతో ఓయూ మరో 100 ఏళ్లు సేవలు అందించే విధంగా నూతన భవనాలు, ల్యాండ్స్కేప్లు, క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన భవనాల నిర్మాణానికి రూపొందించిన డిజైన్లను ప్రదర్శించారు. వర్సిటీలోకి ఎంటర్ అయ్యే గేట్లు, లింక్ రోడ్లు, భారీ ఎంఫీ థియేటర్, అద్భుతమైన ల్యాండ్స్కేప్లు, ఇండోర్ అవుట్డోర్ క్రీడా ప్రాంగణాలు, హాస్టల్ భవనాలు, అకాడమిక్ బ్లాక్లు, లైబ్రరీ, రీసెర్చ్ బ్లాక్ ఇలా అత్యాధునిక సౌకర్యాలను కల్పించేలా ఆ డిజైన్లను రూపొందించారు. పూర్తిగా సోలార్ విద్యుత్తును వినియోగించుకునేలా సౌకర్యాలతో పాటు ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఉద్యమానికి ఊపిరిపోసిన ఉస్మానియాలో విద్యార్థుల త్యాగాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టాలని సీఎం అభిప్రాయపడ్డారు. $1000 కోట్లు డబ్బుగా కాకుండా భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా చూస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని కృషి చేస్తున్నామని చెప్పారు. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం వివరించారు. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా. టీచింగ్ స్టాఫ్ గురించి కూడా మీకే స్వేచ్ఛనిస్తున్నాం. కమిటీ వేసినాం, నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్ గా మీకే ఇస్తున్నాం. మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీకు ఎవరైనా మంత్రులు, ఎంపీలో, ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు చెప్పారు. పైరవి పట్టుకొని వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. ఉస్మానియా యూనివర్సిటీకి సమస్య వస్తే ఆ తెలంగాణ సమాజానికే తీరని నష్టం తీసుకొస్తుంది. మీకు స్వేచ్ఛ ఉంది, సామాజిక న్యాయం జరుగుతుంది, సమానమైన అవకాశాలు ఇస్తాం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి, చదువుకోండి, భవిష్యత్తును నిర్మించుకోండి. తెలంగాణ సమాజానికి ఏది ప్రయోజనమో దానికోసం కొట్లాడండి. ఏ రాజకీయ పార్టీ జెండాలు ఎత్తాలనో వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలనో ప్రయత్నం చేయకండి. విద్యాలయాల్లో కుల వివక్ష ఉండకూడదనే యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేదింటి విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ నాణ్యమైన విద్యను అందించాలన్నారు. భాష కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే అని, అది నాలెడ్జ్ కాదని సీఎం పేర్కొన్నారు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్ కు, జపాన్ కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే 1 గంట కూడా బతకలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడు నా అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాను చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదనేది ఏం పెట్టుకోకండి. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను ఆయన మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. ఉస్మానియా వర్సిటీ పనులపై 3 సంస్థలు అందించిన డిజైన్లను విద్యార్థులు, అధ్యాపకులు, నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఇందుకోసం క్యాంపస్ పరిసరాల్లో QR కోడ్లను ఏర్పాటు చేసిన అధికారులు స్కాన్ చేసి విద్యార్థులు తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు.